గోదావరి పుష్కరణను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుందని దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు తెలిపారు. 1000 కోట్లతో భక్తులకు ఇబ్బందులు లేకుండా మౌలిక సదుపాయాలు కల్పించనున్నట్లు చెప్పారు. జిల్లాల వారీగా సమగ్ర కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఇప్పుడు 3 కేటగిరీసే ఉన్నాయి. 8000, 4000, 2000. కొద్ది కామన్ మ్యాన్కి అందుబాటులో లేదు. ఇంకా మనం చేసే దాంట్లో మీ దగ్గర ఈవెన్ కామన్ మ్యాన్కు 500 రూపీస్లో కూడా స్మాల్ అయినా సరిపోతుంది, కానీ అటాచ్డ్ దాంతో 500తో ఎట్లా ఇవ్వగలుగుతామని చూడాలి. అందుకని 8000 బుక్ కావట్లేదు మన దగ్గర. అంత లగ్జరీగా ఉన్నవాడు ఏరియాని బట్టి ఉంటుంది మనకి. కాబట్టి ఈ ఏరియాలో ఉండేవాళ్ళు కానీ, అక్కడి నుంచి హైదరాబాద్ నుంచి వచ్చి ఉండగలిగే వాళ్ళు కానీ చాలా తక్కువ బుక్ అయినాయి నాకు తెలిసి. కాబట్టి దాన్ని కూడా మీరు ఒక ఎక్స్పీరియన్స్గా దీన్ని ఉపయోగించుకుంటే పుష్కరాల్ని సమర్థవంతంగా నిర్వహించవచ్చు. ఇదంతా మీరు చాలా స్టార్టింగ్ కెరీర్లోనూ మీకు చాలా టూరిజం కూడా ఇక్కడ కనపడుతుంది. మనకి సాయంత్రం ఉదయాన్నే మొదలు పెడితే మనకి పుష్కర స్నానం, తర్వాత స్వామివారి అభిషేకము మరియు పూజ, దాని తర్వాత హోమం. ప్రతిరోజు ఒక హోమం నిర్వహించడం. ఆ హోమానికి కూడా ఒక అర్థం ఉంది. ప్రతి హోమంలో కూడా ఒక్కోసారి అపమృత్యు దోషమని, తర్వాత శత్రు వినాశనం అని, అట్లా ప్రతి ఒక్క దానికి కూడా ఆరోగ్యకరమైనటువంటి ధన్వంతరి హోమం, ఈ విధంగా ప్రతిరోజు ఒక హోమం నిర్వహించడం జరుగుతుంది. సాయంత్రం కాగానే బ్రహ్మాండంగా నదీ హారతి, దానికి మీరు బస్సులో అటెండ్ కావాలి. అదేవిధంగా కల్చరల్ యాక్టివిటీస్ కూడా జరుగుతుంది. ఇక్కడ కూడా ఎక్కడ లేని విధంగా ఈసారి పరంపర అనేటటువంటి ఒక దాని ద్వారా, వేదిక ద్వారా కల్చరల్ యాక్టివిటీస్, ప్రవచనాలు కూడా జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి సెట్టింగ్ కూడా మీరు చూసుంటారు ఛానల్స్లో కానీ, వాటిలో కానీ, యూట్యూబ్లో. చాలా అద్భుతమైనటువంటి ఏర్పాటు. ఈవెన్ భక్తులు కాళ్ళు కూడా కింద పెడితే ఎక్కడ కూడా ఎండ వేడి లేకుండా అన్ని చోట్ల మ్యాట్ పరిచారు. పరవడమే కాకుండా చాలామంది భక్తులు ఆశ్చర్యపోయేది ఏంటంటే అటు ఇటు స్ప్రింక్లర్స్ పెట్టి ఈ ఎండ ఉపశమనానికి మంచి చిరుజల్లులతోటి ఉపశమనానికి చేయడం ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. మరి కలెక్టర్ గారు అంతకుముందు ఉన్నటువంటి ఉద్దేశంతో, దాంట్లో ఉన్నటువంటి అనుభవంతో టెంట్ సిటీ అని కూడా పెట్టారు. ఆ టెంట్ సిటీని మీరు చూస్తే మీ దగ్గర ఎట్లా పెట్టాలో మనం